రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను. మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా, ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సహకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈ రోజు ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉన్నాయనంటే దానికి కారణం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా నాయకత్వంలో ఏర్పడినటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళందరి తాలూకా సహకారంతో 7 నెలల్లో జరగరాని పనులు, జరగలేవు అన్నటువంటి పనులు కూడా ఈరోజు సాధించి తీర్చాం. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటివి. ఒక పక్కన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. ఆ టాలెంట్ మన రాష్ట్రంలో ఉందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలతో ముందుకు నడవబోతున్నారు. ఈరోజు 7 నెలల పరిపాలన బడ్జెట్ కూడా ఏదైతే ఉందో దానికి అనుకూలంగా, దానికి మరింత విశ్వాసం తోడు చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కూడా మనకు రావడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా విజయవాడలో